హాయ్ అండి, నేను ఈశ్వరి. మా ఇంట్లో వారానికి 5 రోజులు రసం ఉంటుందండి. కొంచెం ఆ రసం చూడండి. ఇంక 4 వెల్లుల్లిపాయల రేఖలు దంచి పెట్టుకోవాలి. మిక్సీలో కాస్త శనగపప్పు, కాస్త మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, 2 ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కోసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, ఒక టమాటాను కట్ చేసి ముక్కలు పెట్టుకోవాలి. వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇది రసం పొడి, వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నది వేసేయాలండి. కొద్దిగా ఆవాలు కూడా వేయాలి. ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేయించాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందాక చింతపండు, టమాటా నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని వేసేయాలండి. కొంచెం కళ్ళుప్పు వేయాలి. చాలా హెల్దీ అండి. వెల్లుల్లిపాయ దంచి వేస్తాం కదా, దగ్గు కానీ, ఆయాసం కానీ, జలుబు కానీ ఏమీ రావు అనమాట. కొద్దిగా మరగనిచ్చేసి స్టవ్ బంద్ చేయాలండి. మనకు కావలిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇది వారానికి 5 రోజులు మేము చేసుకుంటాం అన్నమాట. శనివారం కదండి, మా దేవుణ్ణి చూడండి. రసం మరుగుతుందండి. ఈ రసంతో భోంచేయాలంటే నాకు చాలా ఇష్టం. అంతే, 2 పొంగుల తర్వాత కట్టేయాలండి. ఎక్కువ మరిగించకూడదు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.